మొన్న ఏదైతే దుర్మార్గమైనటువంటి భారతదేశంలో 12 సంవత్సరాలు నేను పరిపాలించినా అని చెప్పి జబ్బలు జరుచుకున్నటువంటి మోడీ ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో ఛాంత్రోంకు గూంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ఆ రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ఏదైతే 12 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నా నేను దేశానికే రాజునని మురుస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది. 2029లో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే నీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు, నిన్న మనం చూసినాం సీట్ల చోరీ చేస్తుండు. మరి ఇలా విద్యార్థుల